నమస్తే, వెల్కమ్ టు PCW న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నింపులు చిమ్ముకుంటూ నెంగిలోకి GSLV F-16 విజయవంతంగా కక్షలోకి నైసార్. ట్రంప్ 25% సుంకాలపై కేంద్రం స్పందన. జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటామన్న కేంద్ర ప్రభుత్వం. నాతో డీల్ చేయండి, ప్రధానమంత్రి వస్తే ఇబ్బంది అవుతుంది. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయంటూ ధ్వజమెత్తిన జేపీ నడ్డా. మనపై బుల్లెట్లు పేల్చిన వారికి కాంగ్రెస్ బిర్యానీ పెట్టిందని విమర్శ. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈ వ్యవహారంలో స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు. ఇంధన శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం. సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్న సీఎం చంద్రబాబు. మొత్తం 26 కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబు, లోకేష్, ఇతర మంత్రులు, అధికారులు. బనకచర్లకు అనుమతులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపణలు. నెల్లూరు జైల్లో కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అధైర్యపడొద్దని ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత. ప్రజ్ఞా ఠాగూర్ సహా 7 నిర్దోషులే. మాలేగావ్ పేలుడు కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు. ఇలాంటి ప్రమోషన్ ఇంతవరకు ఎవరూ చేయలేదు. కూలీపై హైప్ పెంచుతున్న మేకర్స్. పహల్గామ్ ఉగ్రదాడి రాజకీయ కారణాల నేపథ్యంలో పాకీతో మ్యాచ్ ను బాయ్కాట్ చేసిన యువరాజ్ సింగ్ సేన. అది ఫైనల్ అయినా సరే బాయ్కాట్ చేసే వాళ్ళమని స్పష్టం చేసిన ఇండియా ఛాంపియన్స్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ భారత వాహన నౌక GSLV F-16 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తివంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్షలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2393 కిలోలు. నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్. ఇందులో ఉండే 2 భారీ డిష్లు వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్ సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలు భూమిని తాకి పరావర్తనం చెంది తిరిగి శాటిలైట్ ను చేరుతాయి. నైసార్లోని సాంకేతిక వ్యవస్థలు ఆ సంకేతాలను విశ్లేషించి చిత్రాలుగా రూపొందిస్తాయి. ప్రకృతి విపత్తులను ఇది ముందుగానే అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేస్తుందని భావిస్తున్నారు. ఇస్రో అత్యంత చవకగా రాకెట్ ప్రయోగాలు చేపట్టడం గమనించిన నాసా ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రోతో జట్టు కట్టింది.
जी हाँ, इसकी पुष्टि हो चुकी है। प्रमोशन मिशन डायरेक्टर सफलता प्राप्त की जा चुकी है। GSLV F-16 vehicle has successfully injected the NISR satellite into its designated injection orbit. The GSLV F-16 NISR mission is successfully accomplished. History has been written today as NISR has been placed in the orbit successfully. Many hearty congratulations to ISRO, NASA and the users worldwide who will derive benefits of the Earth observation with this state-of-the-art NASA-ISRO synthetic aperture radar satellite. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకం విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారత ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అయినప్పటికీ దీనిని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను రూపొందిస్తామని తెలిపింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకం వల్ల భారత్ నుంచి ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ వంటి రంగాల ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సవాలును అధిగమించేందుకు భారత్ ఇతర వాణిజ్య భాగస్వామ్యులతో చర్చలు జరపడం, ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు సంకేతాలు వెలువరించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పందిస్తూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, దేశీయ పరిశ్రమలను పరిరక్షించడానికి అవసరమైన అన్ని అడుగులు వేస్తాం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. Today we are negotiating a trade agreement. Why are we negotiating a trade agreement? Because we have national interest at heart. We have national interest at heart and we are negotiating a trade agreement that will serve our national interest. So there should be no doubt that this government is fully committed to our national interest. We have the ability to stand up to wherever we have to, on whichever issue we have to. ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో డీల్ చేయాలని ప్రధానమంత్రి వస్తే ఇంకా ఇబ్బంది పడతారంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభలో ప్రధానమంత్రి మాట్లాడాలని డిమాండ్ చేశాయి. పీఎం అంటూ నినాదాలు చేశాయి. అమిత్ షా స్పందిస్తూ ప్రధానమంత్రి గురించి అడిగే వారి బాధను తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆయన కార్యాలయంలోనే ఉన్నారని పేర్కొన్నారు. అన్ని విషయాలపై తాను మాట్లాడి పూర్తి స్పష్టత ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రి నుంచి వినాలని అనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి వస్తే మీకు ఇంకా ఇబ్బంది అవుతుందని సున్నితంగా హెచ్చరించారు. माननीय अध्यक्ष जी, पीएम साहब इनकी ऑफिस में ही है, उनको ज्यादा सुनने का शौक है क्या? भाई मेरे से निपट रहा है, काहे को प्रधानमंत्री जी को बुला रहे हो? और तकलीफ होगी। 24 अप्रैल को बिहार की जनसभा में जो कहा था वो चुनावी सभा नहीं थी। इस देश के प्रधानमंत्री की जिम्मेदारी है कि देश की जनता की भावनाओं दुनिया के सामने ढंग से रखे। मैं कोट अनकोट उनके भाषण को पढ़ता हूं। मैंने 22 अप्रैल को पहलगांव का ये हमला केवल निहत्थे पर्यटकों पर नहीं बल्कि पूरे भारत की आत्मा पर हुआ एक दुस्साहसपूर्ण प्रहार। आतंकवाद के प्रति दृढ़ और कड़ा रुख, आतंकवादियों और इस हमले की साजिश रचने वालों की कल्पना से भी बढ़कर उनको बड़ी सजा दी जाएगी। आतंकियों के बीच बची खुची जितनी भी भूमि है उसको मिट्टी में मिलाने का समय आ गया। 140 करोड़ भारतीय इस बात के लिए एकजुट है कि आतंक के आकाओं की कमर तोड़ दी जाएगी। కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఢిల్లీ, వారణాసి, ముంబై వంటి నగరాలలో బాంబు పేలుళ్లు సంభవించాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాజ్యసభలో జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ యూపీఏ హయాంలో బాంబు పేలుళ్లు జరగని నగరమే లేదని పేర్కొన్నారు. వారి పాలనలో ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు. పహల్గాం దాడి తదనంతరం ఆపరేషన్ సింధూర్ పై ప్రశ్నిస్తున్న వారు గతంలోని తమ పాలనను గుర్తుకు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పట్లో పేలుళ్లు జరగని నగరం అంటూ ఏదీ లేదని అన్నారు. వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఢిల్లీ సీరియల్ బాంబ్ బ్లాస్ట్
29 October 2005, सरोजनी नगर, पहाड़गंज, गोविंदपुरी, दिल्ली करने वाले लश्कर-ए-तौयबा के कितने लोग मारे गए? 67। इंजर्ड कितने हुए? 200। और दिवाली के पहले ये बॉम्ब ब्लास्ट हुआ, ठीक दिवाली से ठीक पहले। आप समझिए, उस समय की कल्पना कीजिए और उस समय की सरकार की इनसेंसिटिविटी को समझिए। नो एक्शन वॉज टेकन। वाराणसी बॉम्ब ब्लास्ट, March 7, 2006, संकट मोचन टेम्पल, वाराणसी कंटोनमेंट और रेलवे स्टेशन पर अटैक किया हरकत उल जिहाद ने। मरने वालों की संख्या 28, हताहत हुए 100। नो एक्शन वॉज टेकन। मुंबई ट्रेन बॉम्ब ब्लास्ट 11 जुलाई 2006, इंडियन मुजाहिदीन लश्कर-ए-तौयबा और उन्होंने इंडियन मुजाहिदीन ने लश्कर-ए-तौयबा के साथ सहयोग करके इसको अटैक को किया। हाउ मेनी किल्ड? 209, 209 लोग और 700 लोग हताहत हुए। इसके बाद एक जॉइंट एंटी टेररिज्म मैकेनिज्म बनाया गया और इसमें बनाने में, जिसमें स्टेट पॉलिसी ऑफ टेररिज्म कैसे बनेगा इसको तय किया गया। और ये తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనిపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీజే బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ని బీఆర్ఎస్ కోరింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండటంతో ఆ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్పీకర్ ను 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పగా స్పీకర్ తనను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదన్నారు. దాంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తాము స్వయంగా వేటు వేయలేమన్న సుప్రీంకోర్టు దీనిపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. First of all, I would like to thank Honorable Supreme Court of India for passing a very erudite judgment. It was an elaborate judgment. Supreme Court has reconsidered its earlier decisions and it has finally passed a landmark judgment. In this judgment, the Honorable Supreme Court has directed the Speaker to decide the pending disqualification petitions within 3 months of time. And it has also said that if any of the MLAs will take time or will try to protract the proceedings, then the court also said that the Speaker has to draw an adverse inference against them. So this has been said by the Honorable Supreme Court. So the Speaker has to decide within 3 months, and it has also clarified that Speaker doesn't have any constitutional privilege to decide this case. So he is as good as a tribunal. So he has to decide it within the 3 months. రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు గల ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. విద్యుత్ వ్యవస్థ ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని చెప్పారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలితో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంధన శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, జెన్కో సిఎండి ఎస్ హరీష్, దక్షిణ డిస్కమ్ సిఎండి ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కమ్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి, సింగరేణి సిఎండి బలరాం, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్తో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇళ్లకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి, విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తును అందించే కనెక్షన్ అన్ని కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ పరిధిలోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం టీజీ, ఎస్పీడీసీఎల్, టీజీ, ఎన్పీడీసీఎల్
BHEL ఉండగా కొత్తగా మరో డిస్కం రానుంది. దీనివల్ల ప్రస్తుత డిస్కంల పనితీరు మెరుగుపడి జాతీయ స్థాయిలో పరపతి పెరుగుతుందని సీఎం అన్నారు. డిస్కంల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త పెట్టుబడులు, వేలాది ఉద్యోగ అవకాశాలను తీసుకొచ్చే సంకల్పంతో సింగపూర్ లో సుడిగాలి పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రాత్రి విజయవాడ చేరుకున్నారు. రాత్రి 11:25 గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టారు. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశగా సాగిన ఈ 4 రోజుల సింగపూర్ పర్యటనలో చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారుల బృందం పలు అంతర్జాతీయ సంస్థలతో కీలక చర్చలు జరిపింది. ఈ పర్యటనతో రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు రావటం ఖాయమని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహులని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం నింపకుండా, కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభించకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులు బాగుంటే ఓర్వలేని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తూ బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నింపడం కోసం కన్నేపల్లి పంప్ హౌస్ లో 17 మోటార్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కన్నేపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించకపోవడంతో 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయని అన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభించి కాళేశ్వరం నింపితే ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సూర్యాపేట జిల్లాలోని చివరి గ్రామ సీతారాం తండాకు నీళ్లు వచ్చేవని చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభిస్తే ఇవాళ తెలంగాణలో పైనుంచి గోదావరి రాక, ఎస్ఆర్ఎస్పీ పైనుంచి గోదావరి రాక, మంజీరా రాక ఎదురు చూస్తున్న పొలాలను కలుపుకొని సూర్యాపేట వరకు, ఇక్కడ భువనగిరి ఆలేరు వరకు 50 లక్షల ఎకరాల పొలాలు ఎదురు చూస్తా ఉన్నాయి. సరిపోయే నీళ్లు రాక నాటు పెట్టుకోవడానికి ఇబ్బంది పడి పోస్తున్నాలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాళేశ్వరం కట్టిందే కేసీఆర్. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ నీళ్లను తీసుకోవడం కొరకు పైకి తీసుకుపోవడం కొరకు కట్టింది. కానీ నీళ్లను ఆంధ్రాకి ఇచ్చేంత ఉత్సాహం తెలంగాణ రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట అడుగుతున్నా, నిన్ను గెలిపించిన, నీకు మంత్రి పదవి ఇచ్చిన నల్గొండ జిల్లా ప్రజలపైన లేని ప్రేమ, తెలంగాణ ప్రజలపైన లేని ప్రేమ, నీకు ఎందుకు ఆంధ్రాకి నీళ్లు పంపించడానికి అంత ఎక్కువగా ముందుకు వస్తుంది? హెలికాప్టర్ తీసుకొని 6 మేఘాల మీద ఉరికి నువ్వు అక్కడ నీళ్ళెత్తి గేట్లు ఎత్తి చేసిన పనేంది? నీళ్లను వీలైతే పులిచింతలకు ఆ నుంచి కిందికి సముద్రాన్ని పంపడం తప్ప చేసిన పని వల్ల ఏ పైసా ప్రయోజనం తెలంగాణ ప్రజలకి? హెలికాప్టర్ ఖర్చు కూడా దండగా తప్ప ఏం అవసరం ఉంది? అక్కడ డీఈకి చెప్తే లేపేటోడు. ఆ గీట్లు ఎప్పుడైనా డీఈలు వాళ్ళే లేపారు. మేమున్నంత కాలం కృష్ణను సముద్రం పాలు చేసేదానికి మేము ఎన్నడూ పోలే ఆతృతపడి. కానీ నేను ఒకటే మాట అడుగుతున్నా, అదే హెలికాప్టర్ తీసుకొని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయి. ఇవాళ నీ మోతతో సహా మొత్తం తెలంగాణలో చూస్తున్న ప్రతి ఎకరం భూమికి నీళ్ళు వస్తాయి. ఇది నువ్వు కాదంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా ఒకసారి చెప్పినా, కాళేశ్వరాన్ని మా కేసీఆర్ చెప్పండి, 3-4 రోజుల్లోనే చివరి భూమిలో కూడా నీళ్లు తెస్తా. నీ మోతేకిస్తా నీళ్లు, పెనువాడ మండలానికి తీసుకొస్తా, ఇక్కడ ఆలేరు భువనగిరికి ఇస్తాం అనే మాట చెప్పినా. ఇప్పుడున్న పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పీ కూడా ఇస్తాం. మల్లన్న సాగర్ కొండపోచమ్మతో సహా వెనుకకు తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పీలో కూడా పోస్తాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాన్ని కూడా నీళ్ళు అందిస్తాం. అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అధైర్యపడవద్దని కాకానికి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ వెంట కాకాని కూతురు ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. అక్కడి నుంచి టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించేందుకు వెళ్లారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించగా, ప్రజలు ఆంక్షలు దాటుకుని స్వచ్ఛందంగా ప్రసన్న కుమార్ ఇంటి వైపు రాగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అడుగడుగునా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల కదలికలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వాహనాల డ్రైవర్లు ఆధార్ కార్డులతో పాటు వారి వివరాలు కూడా పోలీసులు సేకరించారు. వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల మితిమీరిన ఆంక్షలు కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ పై ఉన్న ప్రజాదరణను, అభిమానాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు, ఆయన ఎవరు చూడకూడదు,
ఆయనతో కలిసి ఎవరు కూడా అనుసరించకూడదు అనేటువంటి విషయాలన్నింటి పట్ల ఆయన గారికి పూర్తి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పోలీసు అధికారుల యొక్క చర్యల కారణంగా నెల్లూరు పట్టణాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పల్లె మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని అయినా కూడా జగన్ గారి అభిమానులు వస్తారు అన్నటువంటి ఆలోచనతో జేసీబీలు తీసుకొని గుంతలు కొట్టేస్తున్నారు. ఈ గుంతలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యన ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఇంకుడు గుంతలు తవ్వినట్టుగా పోలీసు వాళ్ళు ఈ కొవ్వూరు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆ రహదారులలో ఎవరు కూడా రాకుండా ఇంకుడు గుంతలు లాగా ఆ జేసీబీలతో కొట్టేస్తున్నారు. ఆశ్చర్యం ఇది, ఎంత దారుణమైనటువంటి విషయం. రోడ్లను వేయాల్సినటువంటి వాళ్లే రోడ్లు లేకుండా చేయటం. ఆ మార్గంలో కేవలం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే వస్తారా? మిగతా ఆ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేటువంటి ఎంతో మంది ప్రజలకి పూర్తి అసౌకర్యం కలిగించేటువంటి నిర్ణయం తీసుకొని దారి పొడుగున ఈ రకంగా అనేక ప్రాంతాలలో ఇంకుడు గుంతల్లాగా ఈ గుంతలు కొట్టడమే కాకుండా నెల్లూరు పట్టణంలో రహదారులు, ప్రధానమైనటువంటి రహదారులు, కాలనీలు అన్నింటి చోట్ల ముళ్ల కంచెలు వేయటం. ముళ్ల కంచెలు వేసి ఎవరు కూడా దాన్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ తతంగం అంతా ఈ రోజు నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతాలన్నింటినీ చూస్తే చాలా మంచి హాస్య నాటకం పోలీసు వాళ్ళ చేత చంద్రబాబు గారు వేయిస్తున్నట్టు. శాసనసభలో తీర్మానం చేసిన బిల్లును పార్లమెంట్ లో ఎందుకు ఆమోదించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లును పార్లమెంట్ లో ఎందుకు ఆమోదించారో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కేంద్రానికి పోయే వరకు ఏదైతుందో ద్వంద్వ నీతి 2-4 ధోరణి అంటారు కదా. వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చేటువంటి యొక్క మరి బాధ్యత నిర్వర్తించకుండా నాంచివేత ధోరణి అవలంబించటం బీజేపీ యొక్క నిజ రూపం. వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉండేటువంటి ఒక వివక్షత మనకు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇంకా ఈ 42% రిజర్వేషన్ లో ప్రత్యేకంగా కొత్తగా చేర్చిన అంశం ఏది లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ ఇది మతపరంగా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటం లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ గతం నుండి గుర్తింపు పొందినటువంటి యొక్క సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు వర్గాలు మాత్రమే ఇది చేర్చబడ్డాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మహిళలు, వృద్ధులపైన కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నినాదాలు చేశారు. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మా కార్యకర్తలను అన్యాయంగా కొట్టారని ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జనం రాకుండా రోడ్లు తవ్వడం, బారికేడ్స్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వైఎస్ జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరని ఆయన హెచ్చరించారు. మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7గురిని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నాసిక్ లో గల
మాలేగావ్లో మసీదుకు సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు తీవ్రతకు 6 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో తొలుత యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించగా ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను NIA స్వీకరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 220 మంది సాక్షులను విచారించారు. ఈ ఘటనపై 17 ఏళ్ల పాటు విచారణ జరగగా తాజాగా జస్టిస్ ఏకేలా హోటీ తీర్పును వెలువరించారు. ఇక ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్ తో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహిర్కర్, సుధాకర్ ధర్ ద్వివేది అలియాస్ శంకరాచార్య, సమీర్ కులకర్ణిలను నిర్దోషులుగా తేల్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఇది మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఒక రిటైర్డ్ డాన్ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ మాఫియాలోకి అడుగు పెట్టాల్సి రాగా ఆ తర్వాత అతను ఏం చేశాడనేదే చిత్ర కథ. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కూలీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ చిత్రానికి పోటీగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో వినూత్న ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు కూలీ మేకర్స్. వారు చేపట్టిన ప్రమోషన్ స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అమెజాన్ డెలివరీ కార్డ్ అండ్ బాక్స్లపై కూలీ పోస్టర్లు ప్రింట్ చేయడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షిస్తున్నారు. ఇలాంటి ప్రమోషన్లు కొత్తగా క్రియేటివ్ గా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బారి మాస్ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. రజనీ ఫ్యాన్స్ కి ఇది మరో పండగే. కబాలి, కాలా, జైలర్ తరహాలోనే ఈ చిత్రం కూడా రజనీ మేనియా రిపీట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య గురువారం బర్మింగ్హామ్ లో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ రద్దయింది. పహల్గామ్ ఉగ్రదాడి, రాజకీయ కారణాల నేపథ్యంలో ఇదివరకే లీగ్ దశలో దాయాదితో మ్యాచ్ ను బాయ్కాట్ చేసిన యువరాజ్ సింగ్ సేన కీలకమైన సెమీస్ లోనే అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంది. దీంతో టోర్నీ నుంచి భారత్ వైదొలగగా పాక్ నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధించింది. ఈ క్రమంలో తాము ఒకవేళ టైటిల్ పోరుకు అర్హత సాధించి అక్కడ పాక్ ప్రత్యర్థిగా వచ్చినా ఇదే నిర్ణయం తీసుకునే వాళ్ళమని ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు వెల్లడించారు. మేం పాక్ తో ఆడటం లేదు. మాకు ఎప్పుడైనా సరే దేశం ముఖ్యం. దేశం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించాం. భారత జట్టు సభ్యులుగా మేం ఎప్పుడు గర్వపడుతూనే ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మా దేశాన్ని ఎప్పటికీ నిరాశపరచం. మేము సెమీఫైనల్ కు చేరుకున్న తర్వాత మ్యాచ్ ను రద్దు చేసుకున్నాం. ఒకవేళ ఫైనల్ కు చేరి అక్కడ పాకిస్తాన్ ప్రత్యర్థిగా ఎదురైనా సరే ఇదే నిర్ణయం తీసుకునే వాళ్ళం. మేమంతా ఒకే మాటపై నిలబడతామని ఇండియా ఛాంపియన్స్ ప్లేయర్ ఒకరు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నింపులు చిమ్ముకుంటూ నెంగిలోకి GSLV, F-16 విజయవంతంగా కక్షలోకి నైసార్. ట్రంప్ 25% సుంకాలపై కేంద్రం స్పందన. జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటామన్న కేంద్ర ప్రభుత్వం. నాతో డీల్ చేయండి, ప్రధానమంత్రి వస్తే ఇబ్బంది అవుతుంది. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయంటూ ధ్వజమెత్తిన జేపీ నడ్డా. మనపై బుల్లెట్లు పేల్చిన వారికి కాంగ్రెస్ బిర్యానీ పెట్టిందని విమర్శ. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈ వ్యవహారంలో స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు. ఇంధన శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం. సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్న సీఎం చంద్రబాబు. మొత్తం 26 కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబు, లోకేష్, ఇతర మంత్రులు, అధికారులు.
బనకచర్లకు అనుమతులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపణలు. నెల్లూరు జైల్లో కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అధైర్యపడొద్దని ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత. ప్రజ్ఞా ఠాగూర్ సహా 7 నిర్దోషులే. మాలేగావ్ పేలుడు కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు. ఇలాంటి ప్రమోషన్ ఇంతవరకు ఎవరూ చేయలేదు. కూలీపై హైప్ పెంచుతున్న మేకర్స్. పహల్గామ్ ఉగ్రదాడి రాజకీయ కారణాల నేపథ్యంలో పాకీతో మ్యాచ్ ను బాయ్కాట్ చేసిన యువరాజ్ సింగ్ సేన అది ఫైనల్ అయినా సరే బాయ్కాట్ చేసే వాళ్ళమని స్పష్టం చేసిన ఇండియా ఛాంపియన్స్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.